కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రైతులకు సాగు నీరందించడానికి గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల్లో నీరు లేక అడుగంటిపోయాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ శివారులో నిర్మించిన రంగనాయక్ సాగర్ ప్రాజెక్టుతో కాలువల ద్వారా వందల ఎకరాల్లో ఆయకట్టు సాగు అందుబాటులోకి వచ్చింది. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 3.05 టీఎంసీలుగా ఉంది. దీంతో గత ప్రభుత్వం 6 నెలలకొకసారి రంగనాయక సాగర్ ను కాళేశ్వరం నీటితో నింపేదని రైతులు తెలిపారు. చంద్రపూర్ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఇలా వాటర్ లేవు సార్, వాటర్ మొత్తమే లేవు. ఈ వాటర్ ఉన్నప్పుడు మాకు ఈ ప్రాంతం చిన్నకోడు మండలంలో కానీ చంద్రపూర్, రామంచ, మల్యాల, పెదకోడు, చిన్నకోడు, విట్లాపూర్ దాకా కూడా నీళ్ళు వాటర్ పుష్కలంగా పోయేటి వచ్చేటి. కానీ ఇప్పుడు ఈ కరువుతోని బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సాగు చేసుకోవడానికి రైతులు బాగా అవస్థపడుతున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. ఇట్లా వాటర్ ఉంటే మాత్రం చాలా గడువు కట్టి ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని రంగనాయక సాగర్ మళ్ళీ ఎప్పటిలో నింపి వాటర్ వదిలితేనే రైతులు ఇంత 4 బుక్కలు తినే పరిస్థితి ఉంటుంది, లేకపోతే విధులేని పరిస్థితి అవుతుంది, ఎడారిగా మారుతుంది. ఇన్ని రోజులుగా మంచి పంటలు పండినాయి. మా చంద్రాపూర్ విలేజ్లోనే పసలకు 3 కోట్ల వడ్ల మీరు కాలువపుండి ఇక్కడి నుంచి అక్కడ దాకా పెద్ద మోటార్లు పెట్టుకొని బావిలు అన్నీ ఉత్పత్తి అయినాయి, బోర్లు ఉత్పత్తి అయినాయి, వాటర్ పుష్కలంగా వాటర్ వచ్చినాయి. చాలా తిప్పలు అవుతుంది. ఇట్లా సేమ్ మొత్తం ఎడారి అయిపోయింది, ప్రాంతం మొత్తం ఎడారి అయిపోయింది. ఆ ఎడారి నింపాలంటే రంగనాయక సాగర్ నింపితేనే ఈ ప్రాంతం అంతా చిన్నకోడు మండల్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. రంగనాయక సాగర్ ద్వారా చెరువులు, కుంటలు, కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందేదని చంద్రపూర్ రైతులు తెలిపారు. అయితే ఈసారి మాత్రం ప్రాజెక్టులో సాగుకు సరిపడా నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నారు పోసుకునే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏ విధంగా రంగనాయక సాగర్ ను నీటితో నింపేదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు సాగునీరందించాలని కోరారు.